హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ హైకోర్టు నుండి మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ల నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే అడగడము జరిగింది. సో మరి మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కే 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు గ్రాండెడ్ టెస్టులు కూడా మన కోర్స్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. 1 year వ్యాలిడిటీతో దీన్ని అయితే అందజేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడము జరిగింది. లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు చాలామందికి జాబ్ వచ్చింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్స్లో హైకోర్టులో కూడా మన స్టూడెంట్స్ అయితే జాబ్ చేస్తున్నారు. సో మీకు లాస్ట్ టైం కనుక జాబ్ మిస్ అయితే ప్లస్ ఈ ఇయర్ కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% యూజ్ అవుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ నుంచి ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ పోస్ట్ పోన్మెంట్ ఆఫ్ రిటన్ ఎగ్జామినేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్, ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్ ఇన్ ఏపీ టెక్నికల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్, అంతేకాకుండా జూనియర్ లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ ఇన్ ఏపీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ వాటితో పాటుగా లెక్చర్స్ ఇన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఇన్ ఏపీ కాలేజియేట్ ఎడ్యుకేషనల్ సర్వీస్, లెక్చర్స్ ఇన్ టీటీటీ డిగ్రీ కాలేజ్ ఆర్ ఇన్ టీటీటీ ఒరిజినల్ కాలేజెస్ ఇన్ జూనియర్ లెక్చరర్స్ ఇన్ టీటీటీ జూనియర్ కాలేజెస్. అంటే వివిధ ఎగ్జామ్స్లని ఏపీపీఎస్సీ పోస్ట్ పోన్ చేస్తూ మనకి ఇక్కడ ఒక వెబ్ నోట్ అయితే విడుదల కావడము జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చాలామంది అభ్యర్థులు నిన్న ఇది విడుదల కావడంతో మరి ఏపీ హైకోర్టుకు సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు ఎప్పుడు ఉండేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి కామెంట్ అయితే పెడుతున్నారు. సో వీటికైతే ఎలాంటి ఎఫెక్ట్ అయితే పడదండి. ఇవి జస్ట్ ఇప్పుడు పోస్ట్ పోన్ చేశారు. హైకోర్టు ఎగ్జామ్స్ నెక్స్ట్ 45 to 60 days తర్వాత ఉంటాయి కాబట్టి వీటికి అసలు సంబంధమే లేదు. ఓకేనా? సో ఇక చూడండి ఫ్రెండ్స్, అన్ని డీటెయిల్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా? అంతేకాకుండా ఇవి ఎప్పటి వరకు పోస్ట్ పోన్ చేశారు చూద్దాం. 16/6/2025 to 26/6/2025 అంటే కేవలము 10 రోజులు మాత్రమే పోస్ట్ పోన్ చేయడం జరిగింది. రీజన్ ఏంటి? అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్. ఓకేనా? పరిపాలనా సంబంధమైనటువంటి మరి లోపాల కారణంగా మరి వీటిని పోస్ట్ పోన్ చేస్తున్నట్లుగా అయితే తెలియజేశారు. ఎప్పుడు వచ్చిందండి నోటిఫికేషన్? 2023లో వచ్చినటువంటి నోటిఫికేషన్కి సంబంధించి చూడండి ఎలాంటి పరిస్థితి ఉందో. ఎప్పుడో వచ్చిన నోటిఫికేషన్కి కరెక్ట్గా పరీక్షలు కూడా నిర్వహించలేక మరి ఇంకా పోస్ట్ పోన్లతోనే వెళ్ళబుచ్చడం అయితే చాలా చాలా బాధాకరం అండి. అంటే వీటికి అప్లై చేసినటువంటి అభ్యర్థుల పరిస్థితి ఏంటో మీరే ఊహించుకోండి. ఓకేనా? దీంతో పాటుగా మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే ఉందండి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ గ్రూప్ 2 సర్వీసెస్ నోటిఫికేషన్ నెంబర్ 11/2023. ఓకేనా? In view of forthcoming UPSC prelims and forest range officer mains examination, candidates can request for later dates up to June 10th, 2025 for certificate verification of Group 2 services, general or limited recruitment అంటూ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. Candidates can request for a later dates up to June 10th అంటూ ఇక్కడ మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే ఈ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది గ్రూప్ 2. ఓకేనా? సో గైస్, ఏపీపీఎస్సీ నుంచి 2 ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే రావడాన్ని ఇప్పుడు మనము చూడవచ్చు. అంతేకాకుండా మళ్ళీ చెప్తున్నాను, చాలామంది నిన్నటి నుంచి కామెంట్స్ కానీ ఫోన్లు కానీ చేస్తున్నారు. ఈ యొక్క ఏపీపీఎస్సీ పోస్ట్ పోన్ చేసినటువంటి పరీక్షల
అంటే వారి యొక్క వ్యక్తిగతమైనవి అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించినటువంటివి కాబట్టి ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు ఎలాంటి ఎఫెక్ట్ అయితే చూపెట్టవు. అందరూ కూడా గమనించాలి. మీ ప్రిపరేషన్ మీరు కొనసాగించండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.